నెర్దుగూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమై నెర్దుగూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భద్రంధర మాట్లాడుతూ వైఎస్ శర్మిలారెడ్డి ఈ నెల 8వ తేదీన గోపాలపురం నియోజకవర్గంలోని దుద్దుకూరు గ్రామానికి ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నారు. కావున ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం నెర్దవోలు నియోజకవర్గం నుండి సుమారు 100 మంది భారీ ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మహోత్తర కార్యక్రమం. ఈ పథకానికి 90% నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం 60% మాత్రమే నిధులు ఇస్తాను అని అనడం చాలా దుర్మార్గపు చర్య. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 10% కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే 40% ఎలా చెల్లించగలుగుతుంది? అంతేకాకుండా స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ యొక్క పేరును తొలగించి రామ్జీ అని పేరు పెట్టడం దీని వెనుక పథకాన్ని పూర్తిగా తొలగించాలి అనే ఉద్దేశమే కనిపిస్తుంది. పేదలకు కూలీ పని కల్పించి వారి జీవితాలను వెలుగునింపే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అని దీనిని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న మురళీకృష్ణ, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారపురెడ్డి సుజాత, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్, పెరవలి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బుద్ధున లక్ష్మణరావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్, సీనియర్ నాయకులు కొనజేటి నారాయణ, జిల్లా ఓబీసీ విభాగం అధ్యక్షులు పెచ్చేటి కోటేశ్వరరావు, మొహమ్మద్ అన్వర్ ఖాన్, వంగూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరం భద్రంధర, నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి, తూర్పుగోదావరి జిల్లా. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఈ నెల 8 తారీఖుని గోపాలపురం నియోజకవర్గం దేవరగూడ మండలం దుద్దుకూరు గ్రామం వస్తున్నారండి. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అని ఒక పేరు పెట్టి ఉపాధి కూలీల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వస్తున్నారండి. వచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనికి ఆహార పథకం అని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోనే పెట్టారండి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు 100 రోజులు పని దినాలు కల్పించారండి. అయితే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 90% వీళ్ళు ఇచ్చారండి. 10% మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఎవరిని ఊరు దాటలేకుండా మన ఊళ్ళోనే మన పనులు చేసుకునేలాగా పెడితే ఈ కాలక్రమేణా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాల పేరు మార్చేస్తాం, మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి జీ రామ్జీ అని వాళ్ళ నచ్చిన పేర్లు పెట్టుకోవడం చేసి పన్నులు తగ్గించేశారండి. ఇప్పుడు 12 గంటలు అంటండి. అదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజుకి 6 గంటల 7 గంటల ఉండేదండి. మరి ఇప్పుడు 12 గంటలు చేయాలంటండి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా విమర్శిస్తున్నామండి. ఆ పన్నులు కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారంటండి, 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలా. అంటే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ పెట్టే పరిస్థితులు ఉందండి, కోటల గవర్నమెంట్ పెట్టే పరిస్థితులు ఉన్నాయని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తామండి, ఈ పేద ప్రజలకి అంత న్యాయం జరుగుతుందండి. ఈ సందర్భంగా రేపు 8వ తారీఖుని దుద్దుకూరు గ్రామం అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తున్నామండి. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిన్న మురళీకృష్ణ, ఏపీసీసీ మెంబర్. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుంది. దాన్ని యథావిధంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ ఒక ఉద్యమలాగా కార్యక్రమం చేపడుతున్నారు. దాని నిమిత్తం ఈ నెల 8వ తారీఖు గోపాలపురం నియోజకవర్గంలోని దుద్దుకూరు గ్రామానికి ఆవిడ విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆ రాకకు స్వాగతిస్తూ నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున పోస్టల్ ఆవిష్కరణ పాదయాత్ర నిమిత్తం పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు నిడదవోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో చేపట్టాం.
ఈ ఉపాధి హామీ కూలీల యొక్క పథకాన్ని గత 2005 సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది పేదలకి పని కల్పించి వారి జీవితానికి భరోసా కల్పించినటువంటి మహత్తర పథకం. ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో 90% ఇచ్చే నిధుల్ని ఇప్పుడు 60%కి కుదించి ఈ పథకాన్ని పూర్తిగా రూపుమాపాలని విధానంతో కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మనకి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించి ఎవరో పలకలేని విధంగా విబ్జీ రామ్జీ అనే పేరుని పెట్టి ఈ పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంతో చేస్తున్నారు. అలా కాకుండా ఈ పథకాన్ని 125 రోజులు పని సంపూర్ణంగా కల్పించి వారికి ఇచ్చే కూలి వేతనాలని సకాలంలో అందించాలని, ఈ పథకాన్ని యథావిధిగా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని ఎప్పట్లాగే 90% నిధులు పంచాలని, 90% నిధులను కేంద్రం భరించాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుల వారు చేపట్టిన పాదయాత్ర మద్దతుగా మేము నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ తరఫున ఆవిడ అడుగు వేస్తూ ఈ ఉద్యమానికి మా వంతు సహకారంతో రేపు ఎందుకు జరిగే కార్యక్రమానికి నిడదవోలు నుంచి ర్యాలీగా భారీ జన సందోషంతో బయలుదేరి వెళ్తున్నామని ఈ రకంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.